నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యానాంలో జాతీయ నాయకుల వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ తదితరులు. తాళ్లరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి 3 బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 7,200 లీటర్ల డీజిల్ ఆయిల్ను పట్టుకుని సీజ్ చేసిన కోరంగి పోలీసులు. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నవోదయ విద్యాలయంలో వారి జయంతి వేడుకలు అత్యంత ఆర్భాటంగా జరిపారు. దీప ప్రజ్వలన చేసిన అనంతరం ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత విద్యాలయ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించడం కొరకు ధర్మాలు వేరైనా వాటి సామరస్యం ఒకటే అని తెలియజేస్తూ విద్యార్థులు వివిధ మత గ్రంథాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా రఘుపతి రాఘవ రాజారాం, వైష్ణవ జనతో తేనే కహియే మరియు ప్రేమసే బస దోహి గడి మున్నగు సర్వధర్మ భజన గీతాలను విద్యార్థులతో పాటు సిబ్బంది అంతా ఆలపించి అందరినీ అలరించారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హిందీ పక్వాడలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం, నమ్మిన సిద్ధాంతాలు, చేసిన కృషి మనందరికీ ఎప్పటికీ ఆదర్శమని, అది మన జీవితానికి మంచి బాట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ 50 మంది సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మళ్ళీ చేస్తాను మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ పి పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు మాట్లాడుతూ అపరిశుభ్రత పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని, ప్లాస్టిక్ను నిరోధించాలని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు. ఈ మేరకు నియోజకవర్గం, జిల్లా స్థాయిలోని పారిశుద్ధ్య కార్మికులందరినీ సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మట్టపర్తి అనుపమ, తహసీల్దార్ పితాని త్రినాథ్, ఈఓ పిఆర్డి మల్లాడి భైరవమూర్తి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఆర్ఐ రామకృష్ణ, స్థానిక పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చేయి పట్టుకోండి సార్. మా ఉండమ్మా సార్. పిల్లలతో వస్తున్న ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఫుడ్లో కానీ కేర్ తీసుకుని ఎక్కడ కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంది. ఒకటి 2 సార్లు నాకు కంప్లైంట్స్ వచ్చి మన నియోజకవర్గంలో 2 గుర్తు పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ కొత్తపేట ఒకటి, ముమ్మడిలో మన పాందేరు లెక్కలో ఒకటి, మనకి ముమ్మడిలో కాలేజ్ కూడా ఉంది, జూనియర్ కాలేజ్, మరి మన డిగ్రీ కాలేజ్ కూడా. ఈ 3 కూడా ప్లే గ్రౌండ్స్ కానీ స్కూల్ రూమ్స్ కానీ ఎక్కడ ఎక్విప్మెంట్ లేకుండా ఎదురుగా ఉన్నాయి. ఈ 3 కూడా మేము రాకెట్గా పెట్టుకుని ఎక్కడో మన టైంలో 3 స్కూల్ని ఆధునీకరణ చేసి మళ్ళీ పూర్వభావం తీసుకురావాలని రోజు బాలయోగ్య పేరు పెట్టారు గుంటూరు పాఠశాలని. మరి గత 5 సంవత్సరాల్లో ఏదైనా డెవలప్ చేసి కొత్త వ్యక్తి పేరు పెట్టుకుంటే అందం తప్ప ఉన్న పేరు తీసేసి మరి అంబేద్కర్ గారు పేరు పెట్టారు. మరి అటువంటి దుర్మార్గం పరిపాలన జరిగేది ఎక్కడ కూడా ఈ గురుకుల పాఠశాల పథకం రాక పేర్లు మార్చారు తప్ప. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా మన లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారి సహకారం ఉంది. మన ఎంపీ గారు కూడా మన బాలయ్య గారి ఆశయాలు తెలుసుకోవడానికి మనం ముందుకు వచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఈ గురుకుల పాఠశాలలో ఎప్పుడైనా సరే ఆయన ఉంటే ఒక మాట, ఈ తొలగి స్కూల్ని ఆదాయ పనులు ఉన్నాయి. మనం ఏదో విధంగా మన అధికారంలో వచ్చినప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కానీ ఈ విషయం చెప్తూ ఉన్నారు. ఈ స్కూల్లో ఉన్న ప్లేగ్రౌండ్ అయినా సరే, కాంపౌండ్ వాల్ వల్ల అది కూలిపోవడం వల్ల చాలా అనేక సందర్భాలు దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఉన్న పిల్లలకి సరైన ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, అలాగే బయట నుంచి పిల్లలు తీసుకెళ్ళడానికి వాళ్ళకి వచ్చిన పేరెంట్స్కి కూడా ఎటువంటి షెల్టర్ కూడా లేకుండా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా రోడ్డు మీద వెయిట్ చేస్తూ వస్తుంది. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. మనకు ఏదో విధంగా దీన్ని పూర్తి చేయాలని చెప్పాను. అన్ని సలహాలు ఏం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడు ఈరోజు స్వస్తి సేవ కార్యక్రమం సందర్భంగా మనం ఎక్కడికే వెళ్దాం, ఇవన్నింటినీ కూడా నేరుగా పిల్లలతో తెలుసుకున్నాం. అలాగే ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా చేస్తారు. ఈ రోజునే మీ అందరికీ ఒక హామీ ఇద్దామనుకున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మాది. మీ అందరూ చదువు ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారా? గట్టిగా చెప్పాలి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా కోరంగి టూరిజం నందు అటవీ అధికారులు వారోత్సవాలు నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు అటవీ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోరంగి టూరిజం నందు అటవీ అధికారులు వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా మన చుట్టూ ఉన్న అడవులను, అదేవిధంగా అడవుల్లో నివసించే వన్యప్రాణులను ఏ విధంగా సంరక్షించుకోవాలో రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ టూరిస్టులకు అవగాహన కల్పించారు. కోరంగి మడ ఫారెస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారులు, బీట్ అధికారులతో పాటు టూరిస్టులు పాల్గొన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయానికి ఒక భక్తుడు స్టూల్స్ బుధవారం బహుకరించారు. ముమ్మిడివరం గ్రామానికి చెందిన దేవత
వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి సాయినాథ దంపతులు 25 స్టూల్స్ వితరణ చేశారు. ప్రతిరోజు స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారని, అందులో వృద్ధులు కూడా ఉంటారు. సుమారు 3 గంటల పాటు కళ్యాణం జరిగే కళ్యాణంలో వృద్ధ భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్టూల్స్ అందజేసినట్లు దాత తెలిపారు. అలాగే ఆలయంలో జరిగే కార్యక్రమాలకు భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, గోకవరపు పెదబాబు, వెంకటరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా దాతను ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి 3 బొలెరో వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 7,200 లీటర్ల డిజిటల్ ఆయిల్ను కోరంగి పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి సత్యనారాయణ, ఎంఎస్ఓ లక్ష్మీ ప్రసన్న ఆ వివరాలు విలేకరులకు తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా యానాం నుంచి 3 బొలెరో వాహనాల్లో డీజిల్ను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వ్యాన్లలో స్వాధీనం చేసుకుని అందులోని 7,200 లీటర్ల డీజిల్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కోరంగి పోలీస్ స్టేషన్ దగ్గర 3 బొలెరో వెహికల్స్ని మేము అదుపు తీసుకుంటే వాళ్ళు ప్రశ్నించగా వాళ్ళ దగ్గర ఎటువంటి అనుమతులు లేవన్నమాట. ఎటువంటి అనుమతులు కానీ బిల్లులు కానీ లేకుండా యానం నుంచి అక్రమంగా డీజిల్ ఆయిల్ని తయారు ఒక్కొక్క బొలెరో వ్యాన్లో వచ్చేటికి 2,400 లీటర్లు చొప్పున మొత్తం కలిపి 3 బొలెరో వ్యాన్లు మేము అదుపులోకి తీసుకుని వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేయడం అయింది. మొత్తం టోటల్గా 7,200 లీటర్లు డీజిల్ని యానం నుంచి అక్రమంగా కాకినాడకి తీసుకెళ్ళిపోయి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బోట్లకు కానీ చుట్టుపక్కల ఉండే చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే యానంలో వచ్చేటికే ఒక డీజిల్ ఒక లీటర్ వచ్చేటి 84.79 పైసలు. దీన్ని ఆంధ్రాలోకి తీసుకెళ్ళిపోయి 97 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం అనేది గండి కొట్టేసి మనకు ఆంధ్ర రావాల్సినటువంటి ఆదాయం మొత్తాన్ని కలిపి దోచుకోవడం జరిగింది. దానిపైన మాకు రాబోయేసిన సమాచారం మేరకు మేము ఎంఎస్ఓ మేడం గారు కలిపి సంయుక్తంగా మేము రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 3 బొలెరో వ్యాన్లని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీజిల్ని సీజ్ చేయడం, అదేవిధంగా వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల మీద కూడా మేము కేసు కరెక్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. యానాంలో జాతీయ నాయకులకు అధికారులు పలువురు ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, అసెంబ్లీ స్పీకర్ కామిశెట్టి వరప్రసాదరావు నాయకుడు జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ సీఎం కామరాజ్ నాడార వర్ధంతి సందర్భంగా పెర్రీ రోడ్లోనే ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం, ఎస్ఐలు మురుగానందం, షేరు నూకరాజు, ఉపాధ్యాయుడు శంకరం, గూటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఆరుగురు పల్లె చేతితో పెట్టుకోదు. చిన్న కాంతి ఇది நல்லா இருக்குது கரெக்டாக இருக்குல்ல. ఇది గవర్నమెంట్ కానీ సార్ ఉన్నాను సార్. ఇది గవర్నమెంట్ కానీ సార్, అది మున్సిపాలిటీ కానీ కొడంద ಮಾಡಿ ఈరోడు అన్న పార్కులు సాదా వాళ్ళగా పడ్డాను. ఎలాబరేట్ మీకు ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, కౌన్సిలర్లు, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మరి అతివాదులుగా కావచ్చు, మితవాదులుగా కావచ్చు, అహింసా మార్గంలో కావచ్చు, హింసా మార్గంలో కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి ద్వారంలో కావచ్చు, ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చేసి మరి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచినటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధులు, మరి పోరాట యోధులు, సంఘ సంస్కర్తలు చాలా మంది ఉన్నా ఇవాళ మహాత్మా గాంధీ గురించి మనం దేశ స్వతంత్రం తెచ్చిపెట్టింది మహాత్మా గాంధీ తెచ్చినటువంటి స్వరాజ్యం అని అంటాం తప్ప మిగతా వాళ్ళ పేర్లు సంబోధించే పరిస్థితి అనేది ఉండదు. అంటే వాళ్ళు తక్కువనే కాదు, ఈయన ఎక్కువని కాదు. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప
శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ ఇజ్ఆర్పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకరపాళెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలల్లో ముందుగానే విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ ఇజ్ఆర్పి గోపీనాథ్ పర్యవేక్షణలో స్థానిక సుంకరపాళెం మరియు యానాం శ్రీ చైతన్య పాఠశాలలో ముందుగానే విజయదశమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు నవదుర్గలుగా 9 వేషధారణలతో అమ్మవార్లను తలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది వెళ్ళిపోవచ్చు ఇంటికి వెళ్ళిపో బాబాయ్ గిఫ్ట్ పోలవరం మండలం గుత్తినదీవి పంచాయతీలో పారిశుద్ధ్య విధులను నిర్వహిస్తున్న కార్మికులను సర్పంచ్ లంకపల్లి దుర్గాదేవి మునిరాజు ఘనంగా సత్కరించారు. గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పంచాయతీలోని పనిచేస్తున్న 2 కార్మికులను ఘనంగా సత్కరించి వారికి నిత్యావసర సామాగ్రి కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉంచు, ఆరోగ్యంగా జీవించు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలు తీయకు అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మెప్మా సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాటన్ ముద్దు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీయకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీయకు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీయకు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్థానిక వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్థానిక వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ, పెన్మచ్చ చిట్టిరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యానం సోషల్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ మిషన్ శక్తి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలనాధికారి మునుస్వామి పాల్గొని యానం మినీ సివిల్ స్టేషన్ ప్రాంగణంతో పాటు వన్ స్టాప్ సెంటర్ను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో యానం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రేయి శ్రీనివాస్తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ మేడం. ఈ చెత్త తుడవడానికి అది తులపడానికి పని చేస్తాయి. తుడవడానికి మామూలు చీపుర్లు ఉండాలి, మామూలు చీపురు ఉండాలి. ఇది క్లీనింగ్ ఫర్ హైట్ సైడ్ సార్. దట్ ఈస్ పర్పస్ ఓన్లీ, దట్ ఈజ్ ఎలా మమ్మల్ని చూస్తే ఇదంటే 1 కిలోమీటర్ వెళ్ళిపోతే అంతే ఎక్కడ ఉంది.
స్వచ్ఛ భారత్ అని అన్నారు. स्वच्छता ही सेवा గాంధీజీ జీవితం, వారి ఆలోచనలు, బోధనలు నేటి తరానికే కాదు రాబోయే తరాలకి కూడా స్ఫూర్తిదాయకమని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంత్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుజరాత్లోని పోరుబందర్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాంధీజీ అహింస అనే ఆయుధంతో బ్రిటిష్ వారిని తరిమికొట్టిన మహాత్ముడని అన్నారు. తాళ్లరేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు మాట్లాడుతూ అపరిశుభ్రత పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని, ప్లాస్టిక్ను నిరోధించాలని అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించాలన్నారు. ఈ మేరకు నియోజకవర్గం జిల్లా స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులందరినీ సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మట్టపర్తి అనుపమ, తహసీల్దార్ పితాని త్రినాథ్, ఈవో పిఆర్డి మల్లాడి భైరవమూర్తి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఆర్ఐ రామకృష్ణ, స్థానిక పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాండ్ కరెక్ట్గా పట్టుకోండి సార్. ఇప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అనే మిషన్ అనేది ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లోని మన ఊరైనా సరే, మన మండలమైన, మన నియోజకవర్గమైన శుభ్రత అనేది కీలకమైన మిషన్ కింద తీసుకుని, అది శుభ్రత ఉంటేనే రేపు అన్నాడు హైజీన్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులందరూ కూడా ఎటువంటి రోగాలకు కూడా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా సముద్రాల్లోని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా చాలా అనేక సందర్భాల్లో చూస్తున్నారు. ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్ కింద మాట్లాడడం, లేకపోతే మన ఊళ్ళు కూడా హైజీన్గా లేకపోవడం వల్ల, డ్రైన్ల సమస్యలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లోని మన ఊళ్ళోని పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవన్నీ ఫీవర్కైనా ఏదో ఒక ఇబ్బందికైనా పడడం జరుగుతుంది. ఇలాగే ఈయన స్వచ్ఛ భారత్ మిషన్ కింద తీసుకుని చాలా అనేక సందర్భాల్లోని వేస్ట్ మేనేజ్మెంటు, అలాగే ఓషన్ క్లీనింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజలకి మన నాయకుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్న వ్యక్తులందరినీ కూడా, అలాగే లీడర్స్ని, నాయకుల్ని అందరినీ కూడా బాధ్యత తీసుకోమని, ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ కూడా బాధ్యత తీసుకోమని, మన ఊళ్ళోని మనం క్లీనింగ్ మనం నీట్గా పెట్టుకుంటే దానివల్ల మన శుభ్రత మనం చేసుకుంటే రేపు అన్నాడు మన భావితరాలకి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే ప్రధానంగా ఈరోజు చాలా వరకు శానిటేషన్ వర్కర్స్ అందరినీ, నియోజకవర్గం జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సాయంత్రం మన జిల్లా కేంద్రానికి రప్పించుకుని వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మేము కూడా నాయకులు, లీడర్స్ కూడా మేము ఈ రోజున నాతో పాటు మన ఇక్కడ ఉమ్మడివరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా అయిన మన డాక్టర్ సుబ్బరాజు గారు అందరూ కలిసి కూడా చొల్లంగిపేట ఇక్కడ ఉన్న గురుకులు బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లల సమస్యలన్నింటినీ కూడా వినడం జరిగింది. వారు ఏ విధంగా వారు ఇక్కడ ఉన్న సదుపాయాలన్నీ ఉన్నాయా లేవన్నీ కూడా గమనించి, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా మా దృష్టికి ఉన్న సమస్యలు ప్లే గ్రౌండ్ అయినా సరే, లేకపోతే కాంపౌండ్ వాల్ అయినా సరే, ఇక్కడ ఉన్న బెస్లో ఉన్న కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కూడా వారికి ఒకే మాట తెలియజేస్తాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లోని పిల్లలకి ఎటువంటి సమస్యలు లేకుండా వారికి రావాల్సిన భోజనాలు అయినా సరే, లేకపోతే కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నింటినీ కూడా మేము పూర్తి చేస్తామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.
తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సనాతన ధర్మం పరిరక్షణ కోసం స్థానిక ప్రముఖ వైద్యులు, జన సైనికులు లయన్ విఆర్ఎన్బి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో డాక్టర్ విఆర్ఎన్బి ప్రసాద్ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం భజన బృందాలు, అప్పన్న ఎద్దు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భవానీ భక్తులతో నగర సంకీర్తన నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అదేవిధంగా ఆలయం వద్ద భజనలు, ఓం నమో నారాయణ మంత్ర పఠనం, దీపారాధన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో పాటు తెలుగుదేశం, జనసేన కూటమి పార్టీల నాయకులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.
ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో ఓం నమో నారాయణాయ స్వస్తి. మన వెంకటేశ్వర స్వామికి వినపడేలా గట్టిగా అందరూ కూడా చెప్పండి. అజ్ఞానిన మయా శేషశైల శిఖామణ గోవింద 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 నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. కూర్చున్నాను. ఈ పిల్లలందరూ కూడా చాలా దైవభక్తితో ఉంటారు ఇక్కడ. నమస్కారం అండి. ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేసి దాని కొరకు అందరూ బాధ్యతగా మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా 30వ తారీఖున దీపారాధన, 1వ తారీఖున ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2వ తారీఖున నగర సంకీర్తన, 3వ తారీఖున భజన చేయమని చెప్పేసి లోకల్లో ఉన్న ఆలయాల్లో మీ ఆలయాల్లో భజనలు చేయండి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు పీమల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలు ఒకే రోజు చేసి మంచి అనుభూతిని పొందడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా యాదవ సంఘం నుంచి వచ్చినటువంటి వెంకన్నబాబు వేషధారంలో వచ్చినట్టు సత్యరాజు గారికి, గణపతిరావు గారికి, వాళ్ళ బృందానికి, రత్తి గారికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి వాళ్ళ తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విచ్చేసిన వాళ్ళు లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక దీపాన్ని వెలిగించి ఆ దైవ సన్నిధిలో మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాంలో జాతీయ నాయకుల వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖరన్, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ తదితరులు. తాళ్లరేవు మండలం చొల్లంగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి 3 బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 7,200 లీటర్ల డీజిల్ ఆయిల్ను పట్టుకుని సీజ్ చేసిన కోరంగి పోలీసులు. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.